ఇక మిగిలింది అంబిక, అంబాలిక. వాళ్ళిద్దరిని ఇచ్చి విచిత్రవీరుడికి వివాహం చేస్తారు. కానీ విచిత్రవీరుడు కొంతకాలంలోనే అనారోగ్యంతో మరణిస్తాడు. హస్తినాపుర రాజ్యానికి వారసులు లేరు. భీష్ముడు అప్పటికే రాజ్య పరిపాలన చేపట్టినప్పటికీ సింహాసనాన్ని అధిష్ఠించను అని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన రాజుగా ఉండలేడు. ఇప్పుడు ఏం చేయాలి అనే సంక్షోభంలో సత్యవతి వ్యాస మహర్షిని పిలిచి కురు వంశానికి వారసులను ప్రసాదించాల్సిందిగా కోరింది. అంబిక వ్యాసుడిని చూసి భయంతో కళ్ళు మూసుకుంది. కాబట్టి ఆమె గర్భంలో నుండి జన్మించిన కుమారుడు అంధుడిగా పుడతాడు. ఆయనే ధృతరాష్ట్రుడు. అంబాలిక వ్యాసుని చూసిన వెంటనే భయంతో నిస్సత్తువుగా మారిపోయింది. కనుక అంబాలిక శిశువు బలహీనంగా పుడతాడు. ఆయనే పాండు. సత్యవతి మరోసారి వ్యాసుని పిలవగా ఈసారి అంబిక దాసిని పంపిస్తుంది. ఆ దాసికి జన్మించిన కుమారుడే విదురుడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.